టోటల్గా బీజేపీలో విలీనం అయిపోతుంది. ఇంకొక వారం రోజుల్లో ఒక పెద్ద పొలిటికల్ బ్లాస్టింగ్ జరగబోతోంది తెలంగాణలో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దాదాపు 24 గంటలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి ఒక ఆధారం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో సౌత్ నుంచి కట్టడి చేయటం కోసం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేయటం కోసం బీజేపీ చాలా సీరియస్గా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కేసీఆర్ని గనక అటువైపుకి తీసుకెళ్తే, బీజేపీలోకి తీసుకువెళ్ళటం ద్వారా సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఆయన 10 సంవత్సరాలు పాలకుడుగా ఉన్నాడు, ఉద్యమ నేతగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ